ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ షిరిడి సాయిబాబా జీవితంలోని కొన్ని గొప్ప విషయాలను గురించి తెలుసుకుందాం. సాయిబాబా జీవితం ఒక మతానికి సంబంధించినది కాదు, ఒక కులానికి సంబంధించినది కాదు. ఆయన జీవితం ప్రేమకు, కరుణకు, సేవకు, భక్తికి మాత్రమే ప్రతీక. సాయిబాబా తన జీవితంలోని ఒక అమూల్యమైన విషయాలను గురించి మనందరికీ బోధించారు. వాటిల్లో ఇప్పుడు మనం మొదటి దాని గురించి తెలుసుకుందాం. మొదటిది ఏమిటంటే అందరిలో దేవుడిని చూడమని బోధించారు. సాయిబాబా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, సబ్కా మాలిక్ ఏక్ హై. ఏమని చెప్పేవారు? సబ్కా మాలిక్ ఏక్ హై అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనుషులు మాత్రమే మతాలుగా విడిపోయారు, కులాలుగా విడిపోయారు, జాతులుగా విడిపోయారు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. ఏ మతం గురువైనా, ఏ కులం దేవుడైనా సరే దేవుడు మాత్రం ఒక్కడే. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడు అయినా ప్రతి ఒక్కరిలోనూ అదే దైవత్వం ఉందని సాయిబాబా మనకి బోధించారు. కానీ కొంతమందిలో మాత్రం అది నిజమని ఒప్పుకోవట్లేదు. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని కుల మతాల ద్వేషాలు, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా. కాబట్టి సబ్కా మాలిక్ ఏక్ హై. ఇప్పుడు రెండవ అమూల్యమైన విషయం గురించి చెప్పుకుందాం, శ్రద్ధ, సబూరి. సాయిబాబా చెప్పిన రెండు గొప్ప పదాలు ఏమిటంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. ప్రతి జీవితంలోనూ తప్పనిసరిగా చాలా గొప్ప విషయం ఏమిటంటే శ్రద్ధ, సబూరి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడిపై విశ్వాసం మాత్రం కోల్పోవద్దు, దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. అలాగే ఫలితం కోసం తొందరపడకుండా ఓపికగా ఉండాలి, ఓపికగా ఎదురు చూడాలి. సమయం వచ్చినప్పుడు దేవుడు మనకు మంచిదే చేస్తాడు అని నమ్మాలి, దేవుణ్ణి నమ్ముతూ ఉండాలి. మనకు సమయం వచ్చినప్పుడు మనకి ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. మనం ఎదురు చూసినప్పుడు మంచి జరుగుతుందా? జరగదు. మనం ముందుకి కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు మన ప్రయాణం సాగిస్తుంటే ఫలితం ఎప్పుడో ఒక రోజు మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాబట్టి సమయం వచ్చినప్పుడే దేవుడు మనకు మంచి చేస్తాడనే నమ్మకం ఉండాలి, విశ్వాసం, ఓర్పు ఉండాలి. అలాగే మూడో విషయం చెప్పుకుందాం, సేవే గొప్ప పూజ. సాయిబాబా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేవారు. ఆకలితో ఉన్న జంతువైనా సరే, మనుషులైనా సరే, పశుపక్షులకైనా సరే అన్నం పెట్టేవారు. పేదలకు సహాయం చేసేవారు, అనారోగ్యంతో బాధపడే వారిని ఆదుకునేవారు, ధన నష్టంతో బాధపడే వాళ్ళని ఆదుకునేవారు. చిన్నపిల్లలతో గోళీలాటలు ఆడుకుంటూ చిన్నపిల్లలతో ఆటలాడుకునే వాళ్ళు, పెద్దవాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు, వైద్యం పరంగా కూడా వాళ్ళకి ఎన్నో అనారోగ్యాలను తొలగిస్తూ ఉండేవాళ్ళు. అలా సాయిబాబా షిరిడీలో గొప్ప 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 పనులు చేస్తూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన చెప్పిన సందేశం ఏమిటంటే దేవుడిని ఆలయంలోనే మాత్రం కాదు, ఆకలితో ఉన్న మనిషిలో కూడా చూడాలి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనం ఆలయంలో మాత్రము, మన పూజా మందిరంలోనే కాదు, పటంలోనే కాదు, ఆకలితో ఉన్న ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. ఆకలితో ఉన్న వారికి, అది మనిషి అయినా, జంతువైనా, పశుపక్షాదులైనా, పేదవారైనా, ఎవరికైనా మనం ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ఆ భగవంతునికి మనం సమర్పించినట్లే అని భగవంతుడు మనతోనే ఉంటాడు. ఇప్పుడు మనం ఇంకొక విషయం చెప్పుకుందాం, నాలుగవది, అహంకారాన్ని విడిచిపెట్టాలి. మన దగ్గర డబ్బు ఉందని అహంకారం పడవద్దు, గర్వం పడవద్దు. చదువు ఉందని గర్వపడకూడదు. నేను అందరికన్నా బాగా చదువుతాను, నేను అందరికన్నా తెలివిగలవాడిని, నాకు అందరికన్నా డబ్బు ఎక్కువ ఉంది, ఈ ఊరిలో నేనే ధనవంతుణ్ణి అనే గర్వం కానీ, ఈ స్కూల్లో నేనే బాగా చదువుతాననే గర్వం కానీ, అహంకారం కానీ ఉండకూడదు. అలాగే నేనే అందంగా ఉంటాను అనే అందం మీద కూడా అహంకారం ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదు, అధికారం మీద కూడా ఉండకూడదు.
అలాగే మన దగ్గర డబ్బు, చదువు, అందం, అధికారం ఉన్నాయని ఏమాత్రం గర్వపడకూడదు. మామూలుగా ఉండాలి. డబ్బు వస్తూ ఉండిద్ది, పోతూ ఉండదు. చదువు ఉన్నా లేకపోయినా విజ్ఞానం ఉండాలి. సాయిబాబా చెప్పినట్లుగా వినయం ఉన్నవాడే నిజమైన గొప్పవాడు. అంతే కదండి. ఇప్పుడు చదువు ఉన్నంత మాత్రాన అతనికి వినయం ఉందని నమ్మాలా మనము? చదువుకున్న వాడికన్నా చాకలోడే నయ్యం అనే ఒక సామెతే ఉన్నది. చదువు ఉన్న వాళ్ళల్లోనూ వినయంగా ఉండే వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళల్లోనూ వినయ విధేయతలు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి సాయిబాబా ఏం చెప్తున్నారు? వినయం ఉన్నవాడే నిజమైన గొప్పవాడు అని చెప్తున్నారు. ఇప్పుడు 5వది తెలుసుకుందాం. కోపం మనిషికి శత్రువు. కోపం వచ్చినప్పుడు మన నిర్ణయాలు తప్పుగా మారుతాయి, రకరకాలుగా ఆలోచనలు వెళ్తాయి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాము, తొందరపాటు ఆలోచనలు చేస్తాము. నోటి నుంచి ఎలాంటి పదాలు వస్తాయో హడావుడిగా వచ్చేస్తాయి. అవి ఎదుటి వ్యక్తిని బాధ పెడతా ఉంటాయి. మనం కోపంతో మాట్లాడే మాటలు, అలాగే ప్రేమతో మాట్లాడే మాటలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. ప్రేమగా మనం కొన్ని మాటలు చెప్పి సమస్యలను పరిష్కరించవచ్చు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టాలి. సాయిబాబా ఎప్పుడూ శాంతిని కోరుకుంటున్నారు. ఇంకొకటి 6వది చెప్పుకుందాం. నిజాయితీతో జీవించాలి. ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని ద్రోహం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి కూడా దేవుని ఆశీర్వాదమే. నిజాయితీగా నమ్మకంగా సంపాదించాలి ప్రతి రూపాయిని. అబద్ధంతో సంపాదించిన సంపద శాశ్వతంగా ఉండదు. నిజాయితీతో సంపాదించిన సంపద నిలకడగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, దానం చేయాలి. మన దగ్గర ఎంత ఉన్నది కాదు, ఉన్నది కాదు, మనసుతో ఇచ్చిన చిన్న సహాయం కూడా గొప్పదే. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, పేద విద్యార్థికి సహాయం చేయటం, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటమే నిజమైన దానం. మనం ఎంత ఇచ్చాం, 1000 ఇచ్చామా, 2000 ఇచ్చామా అనేది కాదు. 10 రూపాయలు దానం ఇచ్చినా సరే నిజాయితీగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడు 8వది, ప్రతి కష్టం ఒక పాఠమే. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య మనల్ని బలంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. మనకు వచ్చిన ప్రతి కష్టం నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాము. అలాగే కష్టాలు శాశ్వతం కాదు. దేవుని మీద విశ్వాసం ఉంటే ప్రతి చీకటి తర్వాత వెలుగు అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి కష్టం నుంచి మనం ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకుంటూ మన ప్రయత్నాన్ని ముందుకు సాగిస్తూ సుఖాన్ని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు 9వ అమూల్యమైన విషయం, క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించడం చాలా గొప్ప గుణం. ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టి తర్వాత వచ్చి మనకి క్షమాపణ చెప్తే వాళ్ళని క్షమించాలి. ద్వేషాన్ని పెంచుకుంటే మనశ్శాంతి పోతుంది, ప్రేమను పెంచుకుంటే ఆనందం పెరుగుతుంది. ద్వేషాన్ని పెంచుకున్నామనుకో మనకి మనశ్శాంతి ఉండదు, అవతలి వారికి ఉండదు. అలాగే ప్రేమను పెంచుకుంటే ఆనందంగా జీవిస్తాము. 10వది, ప్రార్థన శక్తి. రోజుకు కొన్ని నిమిషాలు అయినా దేవుణ్ణి స్మరించాలి. ప్రార్థన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. దేవుడికి మన సమస్యలు చెప్పడం అంటే మన హృదయాన్ని తేలిక చేయడం. మనస్ఫూర్తిగా కూర్చొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ మన మనసులోని విషయాలు చెప్పుకొని ప్రార్థన చేస్తే దేవుని మనసులోకి మన ఆలోచనలు వెళ్తాయి. అలాగే 11వది, మనసు మంచిగా ఉంటే దేవుడి దగ్గరే ఉంటాడు. సాయిబాబా చెప్పిన సందేశం, ఎవరికి హాని చేయవద్దు, ఎవరిని చిన్న చూపు చూడవద్దు, ప్రేమతో జీవించండి, అప్పుడు దేవుడు మీతోనే ఉంటాడు. ఇలా సాయిబాబా మనకి కొన్ని అమూల్యమైన విషయాలను గురించి తెలియజేశారు. మనము ఈ విషయాలను ఆచరిస్తూ శ్రద్ధగా బాబాని స్మరిస్తూ ఉండాలి. ప్రియమైన భక్తులారా, సాయిబాబా జీవితాన్ని చదవటం మాత్రమే కాదు, ఆయన చెప్పిన బోధనను ఆచరించటం చాలా ముఖ్యం. మన జీవితంలో శ్రద్ధ, సబూరి, ప్రేమ, సేవ, వినయం, నిజాయితీ, క్షమ అనే గుణాలను పెంపొందించుకుందాము. సాయిబాబా ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.